జలాన్నని పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చాపే మింగేసి గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని? మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి. అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే, ఇది అది అని లేదు. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు. చీకటి వెళ్ళి పగలొస్తోంది, ఉదయవేళ సంధ్య. పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది, ప్రదోష వేళ. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం. ఇప్పుడు ఈ రెండు సంధ్యల యందు కూడా దీపాన్నే వెలిగించాలి. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది, సంధ్యాదీపం ఒక లక్షణంతో ఉంటుంది. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే. ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని 5 ఇచ్చాడు మనకి. కళ్ళిచ్చి చూసే శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినే శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు, చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేశాడు, నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు. సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయి అసలు? కళ్ళు లేవు, ఏదున్నా ఒకటే. వెంకటాచలం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి, ఆనంద నిలయంలోకి వెళ్ళండి, ధ్వజస్తంభాన్ని చూడండి, పర్వతాలు చూడండి, నదులు చూడండి, సెలయేళ్లు చూడండి, జలపాతాలు చూడండి, మనవణ్ణి చూడండి, భార్యను చూడండి, కూతుర్ని చూడండి, కొడుకుని చూడండి, సభని చూడండి, ఏది చూడండి, ఏమిటి కనపడుతుంది? కనపడడానికి ఏం లేదు, పోయింది సుఖం. లేదు, చెవులున్నాయి వినపడదు, వీణావాద్యం అవుతోంది ఏమిటి సుఖం, ప్రవచనం అవుతోంది ఏమిటి సుఖం, గుడి గంట మోగుతోంది ఏం సుఖం, సుప్రభాతం పాడుతున్నారు ఏమిటి సుఖం, వేదఘోష జరుగుతోంది ఏమిటి సుఖం, చెవులు లేవు. ముక్కు వాసన చెప్పదు, దుర్గంధం కుక్క యొక్క కళేబరం మించి వాసన వచ్చినా అంతే, మల్లెపూల చెడ్డు మించి వాసన వచ్చినా అంతే. సుఖము లేదు దుఃఖము లేదు. చర్మం స్పర్శ చెప్పదు, నిప్పు కణిక తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే, మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే. నాలుక రుచిని చెప్పదు, కాబట్టి తీసుకొచ్చి 4 పచ్చాకులు నోట్లో పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తీసుకొచ్చి పెట్టినా అంతే.
ఏమీ తేడా లేదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు? లేవు. ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది? పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది. కన్ను చూస్తోంది, ఇన్ని సుఖాలు వచ్చాయి. కొండ చూశా, మురిసిపోయా. గోవిందరాజస్వామిని చూశా, మురిసిపోయా. అమ్మవారిని చూశా, పొంగిపోయా. వెంకటేశ్వరుణ్ణి చూశా, పరవశించా. లడ్డు నోట్లో వేసుకున్నా, పరవశించా. నా మనవడు నన్ను ముట్టుకున్నాడు, పొంగిపోయా. భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా, పరవశించా. ఇప్పుడు సుఖాలకి కారణం ఈ 5. ఇది మనం తెచ్చుకున్నామా? లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా? ఇది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టే ఒకడు పొందలేదు, ఒకడు పొందాడు. ఇవ్వడానికి ఏదో కారణం ఉంది, ఇవ్వకపోవడానికి కారణం. ఇప్పుడు ఇచ్చినవాడు ఒకడు ఉంటే అందులో సుఖాలకన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే. అందుకే నయనం నాయక, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య సుఖ శిరప్రధానం. ఇప్పుడు కన్ను లేదనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్న సుఖాల్లో 90% పోయినట్టే. భయమే ఉంటుంది. కళ్ళు లేవు, మిగిలిన ఉన్నాయి. కూర్చున్నాడు, ఎవరెడుతున్నారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, తను ఇటెడుతున్నాడో తెలియదు, తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు, తనను ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు. గజస్తంభం చూడలేడు, గుడి చూడలేడు, కొడుకుని చూడలేడు, భార్యను చూడలేడు. ఇప్పుడు ఆయనకి సుఖాలు ఉన్నాయి పాపం? ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు సుఖాలలో 90% సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు, ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి. ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను. కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గరించి కృతజ్ఞత చెప్తున్నా. అందుకే ఉదయ దీపం పూజ. పూజ అంటే కృతజ్ఞత. సంధ్యాదీపం నమోస్తుతే. ప్రదోషవేళ ఎందుకు? ప్రదోషవేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది. చీకటి వస్తోంది అంటే ఆసురీ గణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది. ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు, రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి, సత్వగుణ సంపత్తి ఉన్నవాళ్ళు పగటి వేళ తిరగాలి. అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం, పాములు అవి లేస్తాయి. ఇప్పుడు రాక్షసులు లేస్తారు, వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు. అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు. ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తుంటుంది, ఆసురీగణములను లోపలికి రానివ్వదు. అందుకని సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది. ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపేశాడు. ఇప్పుడు ఏమైంది అని అడిగారు. ఆ దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు, ఇది పొందలేడని చెప్పడం కుదరదు. అన్నీ సాధ్యమే. ఎందుకనది పరబ్రహ్మము కనుక. దీపము బ్రహ్మ కాదు, దీపము విష్ణువు కాదు, దీపము శివుడు కాదు, దీపము పరబ్రహ్మము. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు. వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితా సహస్రం చదువుకుంటారు. జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడే. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి. అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి, ఖాళీ లేదనొచ్చు. అష్టోత్తరం చదవండి, నాకు నోరు తిరగదండి అనొచ్చు. షోడశోపచారాలు చేయి, నాకు అసలు ఆవాహన తెలియదండి. ఒక్క మారేడు దళం వేయి, నాకు దొరకదండి. 2 పువ్వులు పట్ల మా ఇంట్లో లేవండి. నీళ్లు పోయివయా, అసలు ఎంగిలికాయ నీళ్లు మా ఇంట్లో దొరకవండి. పోన్లే, ఓ దీపం వెలిగిస్తావా చాలు. ఎంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే. జ్వాల ఎంగిలి కాలేదు. ఎందుకంటే నోటితో ముట్టుకోడెవడు. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దెట్టుకుంటావా? మూతి కాలుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక మాట అడిగారు, అసలు ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువేది అన్నారు. ఆత్మ ఒక్కటే అన్నారు. మిగిలినవి రామాయణం అయినా కూడా ఎంగిలైపోయింది. ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఎంగిలవలా నా నోట్లోంచి వచ్చి? ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు. ఎంగిలి కానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస. అలా దీపం ఒక్కటే, ఎంగిలి ఉండదు దానికి. ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే.
అంత గొప్పది దీపం, అంత గొప్పది కార్తీక మాసం. ఇక ఈ కార్తీక మాసంలో మన గుడి కార్యక్రమం ఎందుకు చేయాలి? రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మన గుడి కార్యక్రమం ఎందుకు వచ్చిందో, మన గుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా, అసలు అది ఎలా మనకి చెప్పబడింది, ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి, ఎందుకు తరించాలి, ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మన గుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం యొక్క ఆవశ్యకత చాలా విశేషంగా ఉంటుంది. ఎంతో గొప్పగా అమావాస్య నాడు ప్రారంభం. ఒక దీపం కాదు, ఆవళి వరుస, దీపముల వరుస ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతిరోజు ఒక దీపం పెడితే మా ఇంట్లో 4 దీపాలు పెట్టి, మా పక్కింట్లో 4 దీపాలు పెట్టి, ఆ పక్కన 4 దీపాలు పెడితే దీపాలన్నీ కలిసి దీపాల తోరణం, దీపాల వరుస. దీపాల వరుసతో ప్రారంభం కావాలి ఆశ్వీజ మాసం అమావాస్య నుంచి. ఇక ఈ మాసం వచ్చేటప్పటికి దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఛాందసత్వంతో పెట్టారనుకోకండి. దీపానికి ఒక శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని పెడితే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ ఏది ఉంటుందో అది ఏ ఏ ప్రాణులు ఆ పొగని పీలుస్తాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అని. ఏ కారణం చేత అంటే శనీశ్వరుడు శనీశ్వరుడు కాదు, గ్రహానికి ఈశ్వరత్వం లేదు. శనీశ్చర, శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. శనీశ్వరుడు హృదయము యొక్క నాడికి, ఆ జీవనాడికి ఆధిపత్యంలో ఉంటాడు. ఆయన ప్రీతి చెందాలి. ప్రీతి చెందితే ఆయుర్దాయం నిలబడుతుంది. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవత వ్యాఖ్యానంలో ఒక చోట ఈ విషయాలు చదివి నాకు అనుమానం వచ్చి ఒక వైద్యుణ్ణి అడిగా, నాకు బాగా తెలుసున్న వైద్యుణ్ణి, అసలు నిజంగా శరత్కాలంలో ఈ ఆశ్వీజ మాసం కార్తీక మాసంలో అంత ప్రమాదం పొటమరిస్తుందా అని అడిగాను. అడిగితే ఆయన నాకు ఓ మాట చెప్పారు. కోటేశ్వరరావు, నాకు పురాణంలో ఏముందో తెలియదు కానీ నేను మీతో ఒక మాట చెప్తాను. మన శరీరంలో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు చాలా చిన్నదిగా, చిన్న చిన్న నలుసులుగా నెత్తుట్లో ప్రవాహంగా వెడుతూ ఉంటుంది. అది అంతకు ముందు పర్వాలేదు, బాగా వెడుతుంది. కానీ మంచు బయట పడడం, లోకం చల్లపడిపోవడం ప్రారంభమైతే లోపల ఉండేటటువంటి ఈ రక్తకేశనాళికలు, రక్తం ప్రవహించేటటువంటి వెంట్రుకవాసి సన్నగా ఉండేటటువంటి నాళములు సంకోచిస్తాయి, చలికి మూసుకుంటాయి, అవి దగ్గర పడతాయి. అప్పుడు ఈ కొవ్వు వెడుతున్నటువంటిది మెల్లిమెల్లిగా ఒకటి వెళ్ళి ఒక చోట ఆగుతుంది. దాని వెనక ఇంకొక చిన్న నలుసు లాంటిది వచ్చి చేరుతుంది, ఇంకొక నలుసు చేరుతుంది, మెల్లిగా అదో గింజంత అవుతుంది. అది ఏ మెదడు దగ్గరో లేకపోతే హృదయ కవాటం దగ్గరో అడ్డుపడితే, రక్త ప్రవాహం సరిగ్గా వెళ్ళకపోతే అప్పుడు పెను ప్రమాదములు సంభవిస్తాయి. సాధారణంగా ఈ ఋతువులోనే మాకు ఎక్కువగా హార్ట్ అటాక్ కేసులు వస్తాయండి. కారణమేమి అంటే బయట ఋతువుకి అనారోగ్యానికి ఓ సంబంధం ఉంది అని చెప్పారు నాకు వైద్యులు. ఋషులు, దార్శనికులు దీన్ని దర్శనం చేశారు. తులారాశిలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. సూర్యుడు భూమికి దూరమైతే ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యమంతా సూర్యభగవానుడి మీద ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు. సూర్యకిరణములకు దూరమై భూమి చల్లబడిపోతే ప్రాణులన్నిటికీ ఉపద్రవం కలుగుతుంది. ఏదో కృత్రిమమైనటువంటి స్థితిలో వేడి కల్పించడం కాదు, ఈశ్వరానుగ్రహంగా లోకానికి వేడి కల్పించారు ఋషులు. అందుకే దీపాలు వెలిగింపచేశారు ఈ ఋతువులో. ఆ దీపాల మించి వచ్చేటటువంటి పొగ హృదయ నాడికి బాగా బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇచ్చి కాపాడబడుతుంది. మాకు కాకినాడలో ఒకరున్నారు, ఆవిడికి గుండె కండరాలు కొట్టుకోవలసినంత వేగంగా సంకోచించి వ్యాకోచించట్లేదు. అంటే ఒకానొకప్పుడు ఒక ఆయన ప్రతిరోజు ఇంట్లో ఆవు నెయ్యి దీపం పెట్టి లేదా నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపం దగ్గర కూర్చో అమ్మా, ఏమీ చెయ్యొద్దు, దీపం వంక చూసి నమస్కారం చేస్తూ కూర్చో, దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపం ఈశ్వర స్వరూపం, కూర్చో, దాని నుంచి పొగొస్తుంది, పీల్చుకొన్నాళ్ళన్నాడు. ఆవిడ పీల్చింది. వైద్యులు ఆవిడ హృదయ కండరాలు బలపడి బాగా కొట్టుకుంటోంది ఇప్పుడు అని చెప్పారు. యథార్థంగా చెప్తున్నానండి. గోపాలకృష్ణ గారికి తెలుసు, వారు ఎవరో కూడా పేర్లు చెప్పడం ఇష్టం లేకని చెప్పట్లా. ఋషులు ఏదో అక్కర్లేని ఛాందసత్వం చెప్పలేదు.
భారతదేశంలో దీపావళి పండగ నాటి నుంచి ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఒకప్పుడు గ్రీస్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశీలనం చేశారు. చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వర్షాకాలంలో అంతకుముందు వేసవి ఉంటుంది. వేసవికి భూమి అంతా కూడా బాగా వేడెక్కిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వర్షధారలు పడితే భూమిలోంచి వాయువులు పైకొస్తాయి. అందుకే వాసన వస్తుంది భూమి. ఆ వాయువు భూమి అంతటా విస్తరిస్తుంది. ఆ తరువాత వచ్చేటటువంటి ఋతువు ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ రోగకారకమైనటువంటి క్రిములు వాతావరణం అంతా ప్రవేశిస్తాయి. పైగా పంట బాగా ఏపుకొచ్చి ఉంటుంది. ఇక పంటలు కోతలకు వస్తారు. కోతలు కోసినప్పుడు కంకుల మీద ఉన్నటువంటి ఆ క్రిములు ఏమవ్వాలో తెలియక అవన్నీ ఎగిరి ఊళ్ళల్లోకి వస్తాయి. ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళకి పెద్ద పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పటమరిస్తాయి, అంటువ్యాధులు. ఇవి రాకుండా ఉండాలి అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపాలు వెలిగింపచేశారు. దీపానికి కీటకం ఆకర్షణ పొందుతుంది. అది ఊరి మీదకి వచ్చి దీపాల దగ్గరికి వచ్చి దీపాల మీద పడిపోయేది. పడిపోతే రక్షింపబడేవి. ఇది పరిశీలించాడు శాస్త్రవేత్త. ఆయన నారిమన్ బోర్వెల్ అని, ఆయన గ్రీక్ దేశంలో దీపావళి దీపోత్సవము అన్న పేరు తీసేసి లైట్ క్యాచింగ్ థెరపీ అని చెప్పి ఒక లైట్ ట్రాపింగ్ థెరపీ అని ఒక పద్ధతిని డెవలప్ చేశాడు. భారతదేశంలో ఆశ్వీజ మాసం చివరి నుంచి దీపాలు ఎలా పెడతారో అలా గ్రీక్ దేశంలో కూడా దీపాలు ప్రతి ఇంటా వెలిగించండి. పంటలు పాడు చేసేటటువంటి క్రిములు, రోగకారకమైన క్రిములు నశించే అవకాశం ఉంది అని అలా వెలిగించడం మొదలుపెట్టిన తర్వాత గ్రీక్ దేశంలో రోగాలు, ఉత్పాతాల సంఖ్య తగ్గింది. ఒకనాడు ఋషి దార్శనికుడై చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారు. తరువాతి కాలంలో ఇవి ఇందుకు పెట్టబడ్డాయి. కానీ ఇక్కడ పెడితే భౌతిక రక్షణ కోసమని కాదు, అది ఈశ్వర స్వరూపంగా, ఆ దీపము ఈశ్వరుడే, అది మమ్మల్ని రక్షిస్తుంది అని దీపాన్ని వెలిగించడం అనేటటువంటి క్రియ ప్రారంభం చేశారు. అలాగే మనకి ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పౌర్ణమి తిథికి వెడితే ప్రత్యేకంగా దీపమే ప్రధానమై ఉంటుంది. దీపమునకు ఉన్నటువంటి ప్రఖ్యాతి ఇక దేనికి ఉండదు. మీరు దీపం ఎక్కడ పెట్టారు అన్నదాంతో నియమం లేదు. మీరు ఇంట్లో పెట్టారా, శివాలయంలో పెట్టారా, విష్ణువాలయంలో పెట్టారా, మఠంలో పెట్టారా, ఇది కాదు. మీరు దీపం పెట్టారా లేదా, ఇది ప్రధానం. ఎందుచేత దీపం పెట్టడం అనేటటువంటిది కార్తీక పౌర్ణమికి అంత ప్రధానమైనది అంటే దానికి ఒక కారణం చెప్పారు. ఒకటి, ఆ కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి మిగిలినటువంటి జీవకోటినంతటినీ ఉద్ధరించడానికి కావలసినటువంటి మంచి అవకాశం మనుష్య ప్రాణి పొందుతాడు. త్యాగే నైకే అమృతత్వమానసు, పరులకు ఉపకారం చేసి త్యాగం చేసిన వాడెవడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. సమస్త భూతకోటికి ఆ తిథి నాడు మహోపకారం చెయ్యడానికి కావలసినటువంటి అనుగ్రహ శక్తి మనుష్యునికి ఉంటుంది. ఎలా అంటే దీపాన్ని వెలిగించి, కేవలం లౌకికమైన దీపం కాదది. అందుకే దీపారాధన అన్న మాట వచ్చింది. పుష్పారాధన లేకపోతే ఏదో నైవేద్యారాధన అలా ఉండదు. ఏదో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి 4 అరటిపళ్ళు పట్టుకొచ్చారనుకోండి, అరటిపళ్ళకి ఆరాధన చేయరు. లేకపోతే గంధం అక్కడ పెట్టారనుకోండి, గంధానికి ఆరాధన చేయరు. దీపం వెలిగిస్తే దీపారాధన, దీపానికి ఆరాధన ఉంది. ఎందుకని దీపము పరబ్రహ్మస్వరూపం. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఎక్కడ ఇక సూర్యచంద్రులు కూడా ప్రకాశించకుండా ఒక్క పరమేశ్వర తత్వము మాత్రమే ప్రకాశించి కొన్ని కోట్ల మందిని అనుగ్రహింపచేస్తుందో అటువంటి ప్రకాశము వెలుగులకు వెలుగైనటువంటి ఆ దివ్య యొక్క స్వరూపమే పరబ్రహ్మం. అది ఆరిపోవడం ఉండదు లోకంలో. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని వేసే వింతును అంటారు. ఆయన ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటాడు. అది అసలు ఈశ్వర స్వరూపం వెలుగు. అది ఈ లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు అందరూ మహాప్రళయంలో సముద్ర జలాలలో లయమైపోయినా ఈ గాఢాంధకారానికి ఆవలవాడొక్కడు మాత్రం వెలుగులకు వెలుగై వెలుగుతూ ఉంటాడు. ఆ దీపం సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే అటువంటి దీపాన్ని వెలిగించగానే ఆరాధన చేస్తారు. దాని
మట్టు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వో వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు. అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు. ఒక శ్లోకం చెప్పాలి, చెప్పి వెలిగించాలి. ఆ దీపాన్ని దీపంగా కాదు, ఆ దీపంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు. త్రయంబకమావాహయామి, లేకపోతే దామోదరమావాహయామి అంటారు. దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, ఈ దీపమే దామోదరుడు, ఈ దీపమే త్రయంబకుడు. దామోదరుడు అంటే కడుపు మీద తులసిమాల ఉన్నవాడు, లేదా దాన్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర, త్రాటి చేత కట్టబడ్డవాడు. లేదు, ఆయన పరమశివస్వరూపంగా చెప్తే 3 లోకములకు తండ్రి అయినటువంటి వాడు. నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి. చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు. అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు. ఎందుకని? భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఏదీ కాదు, అసలు నిజానికి ఆయన ఒక జ్యోతిస్వరూపుడు. అందుకే లోపల కూడా నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, వెలుగులకు వెలుగై ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారి లేస్తే మంత్రపుష్పంలో చెప్తాం. నాభి బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతోందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో. అది దాని చివర ఒక చిన్న కేంద్రం కాంతి వెలుగుతుంటుంది. దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఏం రూపం లేదు. అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరిస్తే కూర్మరూపుడు అంటారు. కూర్మం అంటే కాంతి. అందుకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల్లో కూర్మవాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు. ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, వాడు లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి. ఒకసారి వాడు లోపల నుంచి బయటికి వెళ్ళాడా ఇక అది శివము కాదు, శవం. కాబట్టి ఆ దీపం ప్రధానం. అటువంటి దామోదరుణ్ణి, అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చెయ్యాలి. దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని నమస్కారం చెయ్యాలి. నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు. ఒక శ్లోకం చెప్తాడు. కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః అని చెప్పాలోసారి అంతటా చూసి నమస్కారం చెయ్యాలి. ఈ దీపము పరబ్రహ్మము. పుణ్యకర్మాచరణ చెయ్యడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లకి కోట్లున్నాయి. అవి ఎక్కడున్నాయి అంటే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః, చిన్న చిన్న పురుగులు, రెక్కలు కలిగినటువంటి పురుగులు, దోమలు, ఈగలు ఎన్నో. ఎంత తొందరగా జన్మ పరంపర మారిపోతోందో. దానికి సుఖదుఖాలు లేవేంటి? దానికి సుఖదుఖాలు ఉంటాయి. చిన్న పురుగు పాకుతూ ఉంటే మీరు చీపురు పుల్ల పెట్టి ఇలా అనండి, అది భయంగా గబగబా ఇటు పక్కకి పారిపోతుంది. దానికి భయం ఉంటుంది, దానికి బతుకుదామన్న కోరిక ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి దాహం ఉంటుంది, దానికి జర, దానికి మరణము, దానికి శోకము, దానికి మోహము, షడూర్ములు ఉంటాయి. అటువంటి సమస్త ప్రాణులు పుడుతున్నాయి, చస్తున్నాయి, పుడుతున్నాయి, చస్తున్నాయి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర్లు. అలా ఇన్ని జన్మ పరంపరలో తిరుగుతున్నటువంటి ఈ ప్రాణులకు స్వరపేటిక లేదు. అవి భగవన్నామని చెప్పలేవు. తనని తాను ఉద్ధరించుకోలేదు, వేరొకరిని ఉద్ధరించలేదు. కానీ నేను మనుష్యుడిగా పుట్టాను. నేను ఇతర ప్రాణుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి విభూతి ప్రసరణం జరిగేటటువంటి తిథి కార్తీక పౌర్ణమి. కాబట్టి ఇవాళ నేను వీటన్నిటికీ అనుగ్రహం చెయ్యగలను. ఎలా అనుగ్రహం చెయ్యగలను? కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. అవి భూమి మీద ఉన్నవి కావచ్చు, భూమి మీద ఎగురుతున్నవి కావచ్చు, భూమి మీద పాకుతున్నవి కావచ్చు, భూమి మీద పుట్టి దీపం మీద వాలి చచ్చిపోతున్నవి కావచ్చు. స్థలే జలే స్థలే నీళ్లలో పుట్టినవి కావచ్చు, నీళ్లలో ఉన్నవి కావచ్చు, చేపల్లాంటివి, కప్పల్లాంటివి, ఎండ్రకాయల్లాంటివి. నీళ్లలో ఉన్నవి కావచ్చు, కాదు అసలు భూమి మీద పుట్టినా కదలలేనివి కావచ్చు. చెట్టుంది. అందుకే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః. ఒక చెట్టుంది, ఆ చెట్టు ఎందరికో ఉపయోగపడుతుంది.
కానీ ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం. ఏదో ఆకులు వేస్తుంది, పువ్వులు పూస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మేక గభాలను 2 కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది. దానికి బాధ ఉండదా? దానికి బాధ ఉంటుంది. ఒక ధూర్తుడు వెడుతూ వెడుతూ కొమ్మ వంచి పెడేళ్ళని విరిచేస్తాడు. ఉదయం వేళ వ్యాయామం కోసం నడుస్తున్నామంటారు, చేతిలో ఓ ప్లాస్టిక్ కవరు, చేతిలో ఓ ఇనప ఊచ, పూల మొక్క వేసుకున్నవాడు ఇంకొకడు, వీడు తెల్లవారేటప్పటికే కొమ్మ కిటికీ మించి గోడ మించి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ. వాడు అలోమని ఏడుస్తాడు, ఇంత కష్టపడి పెంచాను మొగ్గ పువ్వు అవుతుంది అనుకున్నాను, తెల్లవారి కట్ట ఎత్తుకుపోయాడని. ఇది వ్యాయామం, ఇది పూజకు పువ్వులు పట్టుకెళ్లే విధానం. అదే ఈశ్వరుడు చూసి సంతోషించేది. కాబట్టి వృక్షాహ, ఆ చెట్టు పాపం ఏం చేస్తుంది? అదేం చేయలేదు. దాని మీద పాము పాకినా ఊరుకోవాలి, గొడ్డలి తీసుకొచ్చి దాన్ని నరికేస్తున్నది అలాగే ఊరుకోవాలి. బాధ ఉండదా? జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు. గజ గజ గజగా వణికిపోతుంది ధూర్త ప్రాణులు దగ్గరికి వస్తున్నప్పుడు. అయినా కదలడానికి లేదు, పాదపము అలాగే ఉంటుందంటే కూరుకుపోయి. అటువంటి చెట్టు చూస్తుంది, నా దళాలు పట్టుకెళ్ళి పూజ చేస్తున్నారు, నా కొమ్మ పట్టుకెడుతున్నారు, నన్ను వంట చెరుకుగా వాడుకుంటున్నారు, హోమంలో వేస్తున్నారు, కానీ నాకు ఏం అధికారం లేదు. ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ వాడుకుంటున్నావు. ఒక కుక్కకి కబళం పడేశావు, కుక్కొచ్చి ఇంటిని కాపలా కాస్తోంది, నువ్వు ఉన్నావా లేదా సంబంధం లేదు, ఒక్క కబళం పడేశావు కాబట్టి నువ్వు కాశీ పెడితే ఇంటి ముందు కుక్క పడుకుంది, యజమాని లేడని. కుక్క ఉపకారం, ఒకనాడు దొంగొచ్చాడు, కుక్క అరిచి తరివింది, నీకు తెలియని కూడా తెలియదు, ఆ కుక్కకి చెప్పుకోవడం కూడా చేత కాదు. ఒక చెట్టు నీకు ఎంత ఉపకారం చేస్తోంది. అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు అన్నారు వాల్మీకి మహర్షి. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంసరేశ్చైవ యశశ్చైక భాజనం అన్నారు. చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణవర్గ వివక్ష చూడదు. తన దగ్గరికి వచ్చాడు, నీడనిస్తుంది. పరమేశ్వరుడంతే. నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు, రక్షించేస్తాడు. అటువంటి చెట్టు ఇంతమందికి నీడనిస్తుంది, తాను మాత్రం నీడలో ఉండలేదు, ఎండలో ఉంటుంది. ఎంత శోషించిపోతుందో రోహిణీ కార్తెలో ఆకులిలా వాలిపోయి. అటువంటి చెట్టు వల్ల ఇన్ని ఉపకారాలు పొందావు. నువ్వు చెట్టుకు ఉపకారం నీళ్లు పోయడం కాదు, ఆ జీవుడు తరించాలి. అందులో ఉన్న జీవుడు వాడున్నాడు లోపల, వాణ్ణి తరింపచేసే అవకాశం వచ్చేది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. ఆ రోజున మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చెయ్యగలడు. అది నాకు కావాలని అడిగారు పెద్దలు. అందుకే దశమస్కంధంలో మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. మనుష్య శరీరంతో ఉన్నందుకు సమస్త భూతములకు నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. దీపము కన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. అంత మంగళప్రదమైనది ఏది అంటే దీపం ఒక్కటే. అందుకే మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటారు. అయ్యా మా ఇంట్లో దీపం నిలబెట్టారండి అంటారు. అటువంటి దీపం పరమమంగళప్రదమైనటువంటిది. అటువంటి దీపం ఇంట వెలగకుండా ఉండకూడదు అని. ఏ ఒక్కరోజు దీపం వెలగకుండా ఇల్లు ఉండకూడదు. కానీ ఏ కారణాంతరముల చేతనైనా ఇంట్లో దీపం వెలగకుండా తలుపులు వేసేసి కొన్నాళ్లు చీకటితో ఇల్లు ఉండిపోతే ఆ దోషం యజమానిది. ఎందుకని అంటే ఇప్పుడు నేను వచ్చేశాను అంటే భక్తి ఎక్కడుందండి? నేను వచ్చేశాను, నేను రోజు ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? సింహాసనంలో అలాగే ఉన్నాడు. మరి ఆయనకి అన్నం ఏది? వాడు ఉన్నాడన్న భావన ఉంటే మరి వాడికి అన్నం పెట్టాలిగా. అంటే ఓ దీపం పెట్టి, అందుకే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలండి అంటారు. ఓ దీపం పెట్టి ఇంత బెల్లం గడ్డ పెట్టారనుకోండి, నేను ఉన్నానని తలుపు తీసి కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టించాడు వాడు, నేను ఉన్నానని నమ్మాడురా, వాడు సంతోషపడిపోతాడు. తలుపు వేసేసి 20 రోజులు వెళ్ళిపోయావు, దీపం అక్కర్లేదు, బెల్లం గడ్డ అక్కర్లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు ఏ సాయంకాలమో పూజ గది ఒకసారి తుడిచి దీపం పెట్టడం. వెంటనే పరుగు పరుగున వెళ్ళి తలుపు తీసి కనీసం కృతజ్ఞత చెప్పావా? క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొచ్చాడని. ఈ దోషం దేనికి పోతుందని అడిగారు. కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం వెలిగిస్తారంట. ఒక దీపం కాదు, గుత్తి దీపం అని. సాధారణంగా ఆ గుత్తి దీపం వెలిగించేటప్పుడు 300కి పైచిలుకు ఒత్తులు కలిపి పెట్టి వెలిగిస్తారు. వెలిగిస్తే ఇంట దీపం పెట్టినటువంటి దోషం ఏది ఉందో ఆ దోషమంతా ఒక్క దీపము చేత పరిహరింపబడుతుంది. పరిహరింపబడి మంగళములకు ఆలవాలం అవుతుంది.
ఇంత శక్తి కలిగినటువంటిది, ఇన్ని మంగళములను కటాక్షించగలిగినది ఏ తిథి అంటే అది కేవలముగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి. ఇంత గొప్పదైనటువంటి తిథి ఏది ఉన్నదో ఆ తిథిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసం వచ్చేసింది, జరిగిపోయిన తిథులలో ఏం చెయ్యాలి అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నాలిక ఖర్చుకోవడానికి పనికొస్తుంది. ఎందుకే ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పడం ఎందుకు, మేము బాధపడడానికి తప్ప. వచ్చే ఏడాదికి ఏమో గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, నువ్వు ఇంకో వారం ముందు వచ్చి చెప్తే బాగుండేది, ఇప్పుడు ఎందుకు రావడం అని మీరు అనొచ్చు. అందుకని ఎదర ఉన్నటువంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన రోజుకు ముందే చెప్పాగా, చెప్పినా ఎందు దోషం లేదు. కాబట్టి ఆ తిథిని సద్వినియోగం చేసుకోవాలి. అంత గొప్ప మాసము కార్తీక మాసము. అయితే అసలు ఈ మాసానికి, దీపానికి, అగ్నికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్న మూలాన్ని ఒకసారి పరిశీలనం చేసి మీకు నేను తద్భావాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అసలు కార్తీక మాసము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తాడు పౌర్ణమి నాడు, కాబట్టి కార్తీక మాసము అని పేరు. అసలు ఈ కృత్తికలు ఎవరు? కృత్తికలు మాతృకలు, వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఉండేటటువంటి మలుపులన్నీ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒకప్పుడు మీరు సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నారు, ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా. అందులో ఒక చమత్కారం జరిగింది. కారణాంతరముల చేత పార్వతీదేవి పుట్టినటువంటి పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం కుదరలేదు. పుట్టినవారు సనత్కుమారాచార్యుల వారు పుట్టారు, మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఆయన మాతృస్పర్శను అంగీకరించలేదు. శివకుమారుడిగా వస్తాను, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివైనా నీకు కొడుకుగా రాను, ఎందుకంటే గర్భవాసం చేయను అన్నాడు. ఆవిడంది, అదేమిటో శివుడు వరం అడిగాడు, శివుడికి వరం ఇచ్చాను, అందుకని నేను శివుడికి కొడుకుగా వస్తానంటావేమిటి? శివుడికి వరం ఇవ్వడం అంటే నాకు వరం ఇచ్చినట్టే. లోకంలో ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? ఆయన కొడుకంటే తన కొడుకే. కాబట్టి ఇంతటి మహాజ్ఞానివి నువ్వు నా స్పర్శ లేకుండా కుమారుడిగా వస్తే ఎలా? రావలసిందే నాకు కొడుకుగా. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు, ఇంకొక మార్గం చెప్పు, నీకు కుమారుడను అని పిలిపించుకోవడానికి నీ శరీరము నుంచి వచ్చినట్లుగా తత్తుల్యమైన స్థితిని పొందడానికి ఓ మార్గాన్ని ఉపదేశించేయి, అలా వస్తానన్నాడు. తల్లి ఆలోచించండి, ఒకనకొకప్పుడు భస్మాసురుడన్న రాక్షసుడికి పరమశివుడు వరాలు ఇచ్చినప్పుడు శివుడు వేరొక కారణానికి భయాన్ని నటించాడు. ఆయనకి భయం ఏంటి? నటిస్తే తాను అలా నిలబడడం పతివ్రతా ధర్మం కాదని తల్లి మరుగైంది, శరీరాన్ని ఒక సరస్సుగా మార్చింది. దాన్ని శరవణ తటాకం అంటారు, కైలాస పర్వతం మీద ఉంటుంది. ఆ తటాకంలోంచి పైకి రా, శరవణ భవ, నా శరీరం ఆ తటాకంగా ఉంది కాబట్టి ఆ తటాకంలోంచి వస్తే నాలోంచి వచ్చినట్టే, అలా వస్తానమ్మా. అందుకని ఆయన ఆ తటాకంలోంచి పైకొచ్చాడు, 6 ముఖములతో ప్రకాశించి ఏడ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వర్ణిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలివ్వాలి, ఎందుకంటే అవతల తారకాసురుణ్ణి చంపాలి, ఈ పిల్లవాడు తప్ప మార్గం లేదు. ఈ పిల్లవాడికి ఏం అవ్వకూడదు, దేవతల భయం. పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? అదే సమయంలో అవతల ఋషుల యొక్క భార్యలు 6 వేరువేరు కారణముల చేత దేవతల్ని ఆశ్రయించారు, మాకు ఉత్తమ గతులు కావాలని. వాళ్ళన్నారు, మీరు 6 కూడా ఈ పిల్లవాడికి పాలివ్వండి అన్నారు. తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రో యమస్మాకం. మేము పాలిస్తాం, కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు 6 ముఖాలతో ఉన్నవాడికి 6 పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పిల్లవాడన్న పేరు కూడా ఇస్తారా? అలా అయితే పాలిస్తాం. దదుహు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితా, అలా అయితే పాలిస్తాం. దేవతలు ఆలోచించి అనుకున్నారు, కృత్తికలు మాతృకా స్వరూపాలు కాబట్టి ముందు పిల్లవాడు బ్రతకాలి. పిల్లవాడు బ్రతకడానికి పాలిస్తే పార్వతీదేవి కోపం ఎందుకు వస్తుంది? అందుకని 6 పాలివ్వండి అన్నారు. 6 షణ్ముఖుడికి 6 ముఖాల వాడికి స్తన్యం ఇచ్చారు. ఆయన క్షణంలో పాలు తాగి యవ్వనాన్ని పొందాడు. తారకాసుర సంహారం చేశాడు. చేసినప్పుడు ఈ 6 సుబ్రహ్మణ్యుణ్ణి ఒక వరం అడిగాడు. నువ్వు మా పాలు తాగి పెద్దవాడివయ్యావు, మాకు మాతృభావన నీ యందుంది, అలాగే నీకు కూడా మా యందు మాతృభావన ఉంది, అమ్మ అన్న పేరుంది, పైగా
లోకమంతా మేము కృత్తికలం కాబట్టి మా పేరు మీద నిన్ను కార్తికేయుడు అని పిలిచింది. తతశ్చయ కార్తికేయే సర్వాసామితి నిశ్చితాః. అందుకని కార్తికేయమితి బ్రువన్ పుత్రస్థైలోక్య విఖ్యాతో భవిష్యతి నిసంశయః అని. కార్తికేయుడు అని పేరు రావడానికి కారణం కృత్తికల పాలు తాగాడు కాబట్టి. నువ్వు మా పాలు తాగావు, తాగి మేము తల్లి అన్న భావన పొందాం, నువ్వు మా బిడ్డ అన్న భావన పొందాం. మాకు ఒక అనుగ్రహం కావాలి, మాకు ఉత్తమమైనటువంటి లోకముల యందు ప్రకాశించేటటువంటి స్థితిని కల్పించు. అడిగితే సుబ్రహ్మణ్యుడు దేవేంద్రుణ్ణి పిలిచాడు. వీళ్ళు ఉత్తమ స్థితి కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం ఇస్తాను, ఎక్కడ స్థానమైనా ఖాళీగా ఉందా వీళ్ళని నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టడానికని అడిగాడు. ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు, అభిజిత్ అని ఒక నక్షత్రం ఉంది, ప్రస్తుతం ఆ నక్షత్రం తన స్థానాన్ని ఖాళీ చేసింది. ఎందుకని అంటే చంద్రుడికి రోహిణి యందు ప్రీతి. చంద్రుడికి రోహిణి యందు ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతిని తాను కూడా పొందాలని అభిజిత్ అన్న నక్షత్రం తపస్సు చేస్తోంది. ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ కృత్తికా గణములకు అంటే మాతృగణానికి అక్కడ స్థానం ఇయ్యి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత సుబ్రహ్మణ్యుడికి పావకి అగ్నిపుత్రుడు అని పేరు. అగ్నియందు నిక్షేపింపబడినటువంటి శివుని యొక్క తేజస్సు గంగయందు కలిసి పుట్టాడు కాబట్టి పావకి అగ్నిపుత్రుడు అని పేరొచ్చింది. అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అభిజిత్ అనబడేటటువంటి నక్షత్రం తపస్సుకి వెళ్ళినప్పుడు ఖాళీ అయిన స్థానంలోకి ఈ కృత్తికా నక్షత్ర మండలం చేరింది. ఆ కృత్తికా నక్షత్ర మండలంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే కార్తీక మాసం వస్తుంది. అందుకనే అగ్నిదైవత్యము అని పేరు. దీన్ని మహాభారతంలోనూ రామాయణంలో స్కందోత్పత్తిలోనూ వర్ణించారు. అందుకని అగ్నిదైవత్యమైనటువంటి నక్షత్రము కృత్తికా నక్షత్రము. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన బాగా కిందకొచ్చేసినప్పుడు తేలికగా ఏది అంటే దీపం, శాస్త్రీయంగా ఏది అంటే యజ్ఞం. హవిస్సు అగ్నిముఖంగా ఇచ్చారనుకోండి, అప్పుడు అగ్నిని ప్రజ్వరిల్లజేసి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుని యందు స్వాహాకారంతో హవిస్సునిస్తే అది దేవతలకు వెడుతుంది. అది అసలు సనాతన ధర్మానికి జీవగర్ర. యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది, ఇతర విశ్వాసముల యందు కనపడదు. కానీ అలా అందరూ అగ్నియందు హవిస్సుని ఇవ్వగలిగినటువంటి దక్షత పొంది ఉండకపోతే దానికి చాలా తేలిక మార్గంగా ఏది అంటే అగ్ని ఆరాధనగా దీప ప్రజ్వలనం, దీపాన్ని ఉంచాలి. ఆ కాలమునందు దీపాన్ని ఉంచినా కూడా తత్తుల్యమైన ఫలితాన్ని శాస్త్రం ఇచ్చింది. అందుకే సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం రీత్యా దీపం పరమమంగళప్రదమైన దానిని ఎవరు వెలిగిస్తారో దాని యందు కృత్తికల యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది. కృత్తికలు మాతృకలోని 10 మాటలు మీతో మనవి చేశాను. ఇప్పుడు ఆ మాతృకా మండలం నుంచి వచ్చినటువంటి అనుగ్రహ శక్తి చేత సమస్త ఉపద్రవ ఉపశాంతి కలిగి మనుష్యుడు అభ్యున్నతి పథంలో ప్రయాణం చేసి దక్షిణాయనాన్ని సాఫల్యం చేసుకుని తమసోమా జ్యోతిర్గమయ అజ్ఞానం అనేటటువంటి చీకటిలోంచి జ్ఞానము అనేటటువంటి వెలుగులోకి ప్రవేశించగలుగుతాడు. ఈ దీపము ఆధారమవుతుంది. అందుకే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి. అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే, ఇది అది అని లేదు. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు. చీకటి వెళ్ళి పగలొస్తోంది, ఉదయవేళ సంధ్య. పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది, ప్రదోషవేళ. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం. ఇప్పుడు ఈ 2 సంధ్యల యందు కూడా దీపాన్నే వెలిగించాలి. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది, సంధ్యాదీపం ఒక లక్షణంతో ఉంటుంది. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా అర్థం అవ్వడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే. ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని 5 ఇచ్చాడు మనకి. కళ్ళిచ్చి చూసే శక్తి తీసేశాడు.
చెవులిచ్చి వినే శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు, చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేశాడు, నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు, సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయి అసలు? కళ్ళు లేవు, ఏదున్నా ఒకటే. వెంకటాచలం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి, ఆనంద నిలయంలోకి వెళ్ళండి, ధ్వజస్తంభాన్ని చూడండి, పర్వతాలను చూడండి, నదులు చూడండి, సెలయేళ్లు చూడండి, జలపాతాలు చూడండి, మనవణ్ణి చూడండి, భార్యను చూడండి, కూతుర్ని చూడండి, కొడుకుని చూడండి, సభని చూడండి, ఏది చూడండి, ఏమిటి కనపడుతుంది? కనపడడానికి ఏం లేదు, పోయింది సుఖం. లేదు, చెవులున్నాయి వినపడదు, వీణావాద్యం అవుతోంది ఏమిటి సుఖం, ప్రవచనం అవుతోంది ఏమిటి సుఖం, గుడి గంట మోగుతోంది ఏం సుఖం, సుప్రభాతం పాడుతున్నారు ఏమిటి సుఖం, వేదఘోష జరుగుతోంది ఏమిటి సుఖం, చెవులు లేవు. ముక్కు వాసన చెప్పదు, దుర్గంధం కుక్క యొక్క కళేబరం మించి వాసన వచ్చినా అంతే, మల్లెపూల చెడ్డు మించి వాసన వచ్చినా అంతే, సుఖము లేదు దుఃఖము లేదు. చర్మం స్పర్శ చెప్పదు, నిప్పు కణిక తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే, మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే. నాలుగు రుచిని చెప్పదు, కాబట్టి తీసుకొచ్చి 4 పచ్చాకులు నోట్లో పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తీసుకొచ్చి పెట్టినా అంతే, ఏమీ తేడా లేదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు? లేవు. ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది? పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది. కన్ను చూస్తోంది, ఇన్ని సుఖాలు వచ్చాయి. కొండ చూశా మురిసిపోయా, గోవిందరాజస్వామిని చూశా మురిసిపోయా, అమ్మవారిని చూశా పొంగిపోయా, వెంకటేశ్వరుణ్ణి చూశా పరవశించా, లడ్డు నోట్లో వేసుకున్నా పరవశించా, నా మనవడు నన్ను ముట్టుకున్నాడు పొంగిపోయా, భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా పరవశించా. ఇప్పుడు సుఖాలకి కారణం ఈ 5. ఇది మనం తెచ్చుకున్నామా? లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా? ఇది ఇచ్చిన వాడొకడు ఉన్నాడు కాబట్టే ఒకడు పొందలేదు, ఒకడు పొందాడు. ఇవ్వడానికి ఏదో కారణం ఉంది, ఇవ్వకపోవడానికి కారణం. ఇప్పుడు ఇచ్చిన వాడొకడుంటే అందులో సుఖాలకన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే. అందుకే నయనం నాయక, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య సుఖ శిర ప్రధానం. ఇప్పుడు కన్ను లేదనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్న సుఖాల్లో 90% పోయినట్టే, భయమే ఉంటుంది. కళ్ళు లేవు, మిగిలిన ఉన్నాయి, కూర్చున్నాడు, ఎవరెడుతున్నారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, తను ఇటెడుతున్నాడో తెలియదు, తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు, తనను ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు, ధ్వజస్తంభం చూడలేడు, గుడి చూడలేడు, కొడుకుని చూడలేడు, భార్యను చూడలేడు. ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏమున్నాయి పాపం, ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు సుఖాలలో 90% సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు, ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి. ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గర నుంచి కృతజ్ఞత చెప్తున్నా. అందుకే ఉదయ దీపం పూజ. పూజ అంటే కృతజ్ఞత. సంధ్యాదీపం నమోస్తుతే. ప్రదోషవేళ ఎందుకు? ప్రదోషవేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది. చీకటి వస్తోంది అంటే ఆసురీగణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది. ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు, రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి, సత్వగుణ సంపత్తి ఉన్నవాళ్ళు పగటి వేళ తిరగాలి. అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం, పాములు అవి లేస్తాయి. ఇప్పుడు రాక్షసులు లేస్తారు, వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు. అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు. ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తుంటుంది, ఆసురీగణములను లోపలికి రానివ్వదు. అందుకని సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది. ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపు వేశాడు. ఇప్పుడు ఏమైంది అని అడిగారు. ఆ దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు, ఇది పొందలేడని చెప్పడం కుదరదు. అన్నీ సాధ్యమే. ఎందుకనది పరబ్రహ్మము కనుక. దీపము బ్రహ్మ కాదు, దీపము విష్ణువు కాదు, దీపము శివుడు కాదు, దీపము పరబ్రహ్మము. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చొని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు. వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితా సహస్రం చదువుకుంటారు.
జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడి. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి, అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి, ఖాళీ లేదనొచ్చు. అష్టోత్తరం చదవండి, నాకు నోరు తిరగదండి అనొచ్చు. షోడశోపచారాలు చేయి, నాకు అసలు ఆవాహన తెలియదండి. ఒక్క మారేడు దళం వేయి, నాకు దొరకదండి. 2 పువ్వులు పట్ల మా ఇంట్లో లేవండి. నీళ్లు పోయివయ్యా, అసలు ఎంగిలికాయ నీళ్లు మా ఇంట్లో దొరకవండి. పోన్లే, ఓ దీపం వెలిగిస్తావా చాలు. ఎంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే. జ్వాల ఎంగిలి కాలేదు. ఎందుకంటే నోటితో ముట్టుకోడు ఎవడు. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దెట్టుకుంటావా? మూతి కాలుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక మాట అడిగారు, అసలు ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువేది అన్నారు. ఆత్మ ఒక్కటే అన్నది. మిగిలినవి రామాయణం అయినా కూడా ఎంగిలైపోయింది. ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఎంగిలి అవలా నా నోట్లోంచి వచ్చి ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు. ఎంగిలి కానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస. అలా దీపం ఒక్కటే, ఎంగిలి ఉండదు దానికి. ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే. అంత గొప్పది దీపం, అంత గొప్పది కార్తీక మాసం. ఇక ఈ కార్తీక మాసంలో మన గుడి కార్యక్రమం ఎందుకు చేయాలి? రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మన గుడి కార్యక్రమం ఎందుకు వచ్చిందో, మన గుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా, అసలు అది ఎలా మనకి చెప్పబడింది, ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి, ఎందుకు తరించాలి, ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మన గుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.